హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే మంచి టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూలను చూపించబోతున్నాను. ఈ స్టైల్లో రవ్వ లడ్డూలను చేస్తే ఎవరు చేసినా సరే చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా, జ్యూసీగా, పర్ఫెక్ట్గా కుదురుతాయి. మీరు ఈసారి రవ్వ లడ్డూలను చేసేటప్పుడు నేను చెప్పే విధంగా చేసి చూడండి. లడ్డూలు గట్టిగా రాకుండా చాలా బాగా కుదురుతాయి. మరీ లేట్ చేయకుండా ఈ మృదువైన లడ్డూలను సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రవ్వ లడ్డూలను చేయడానికి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా వస్తాయి. ఇక్కడ మనం ఏ కప్తో అయితే ఉప్మా రవ్వను కొలిచి తీసుకున్నామో మిగతా వాటిని కూడా అదే కప్తో కొలిచి తీసుకోవాలి. సో నేను తీసుకున్న రవ్వ వెయిట్ సైజ్ వచ్చేసి ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటుంది. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1/2 కప్ నెయ్యిని తీసుకోండి. వెయిట్ సైజ్ వచ్చేసి ఒక 50 to 60 ml వరకు నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం కొలిచి తీసుకున్న 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 5 నిమిషాలు ఫ్రై చేసేసరికి రవ్వ అనేది ఒక 50% ఫ్రై అవుతుంది. అలాగే రవ్వను హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పాలను తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న కప్తోనే 2 కప్పుల కాచిన పాలను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటున్నాను. పాలను ఒకే ప్లేస్లో వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకోండి. అదే మీరు వేడివేడి పాలను తీసుకున్నట్టయితే ఒక చేతితో వేస్తూ ఇంకో చేతితో కలుపుతూ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకునే పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకుంటున్నాను. అలాగే ఇలా పాలను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాలను తీసుకోండి. ఇలా కంప్లీట్గా పాలను తీసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఈ టైంలో రవ్వ ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముద్దలు కట్టకుండా కొంచెం ఫాస్ట్గా అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపాక మళ్ళీ రవ్వని పొడి పొడిగా వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలు ఫ్రై చేసినా అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న ఉండల్లా మిగిలిపోతాయి. ఇలా చేయికి ఎక్కువ పని చెప్పి చిన్న చిన్న ఉండలను పొడి పొడిగా ఫ్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆలు మ్యాషర్ ఉంటే 2 నిమిషాలు మిదిమినట్టు చేయండి. దీనివల్ల చిన్న చిన్న ఉండలులా ఉంటే అది అంతా పొడి పొడిగా వస్తుంది. ఇలా మనం పాలను తీసుకున్నాక మరో 5 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. రవ్వను ఎంత బాగా ఫ్రై చేసి లడ్డూలను చేస్తామో అంత రుచిగా వస్తాయి. కాబట్టి ఈ రవ్వను చక్కగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను రవ్వను 15 నిమిషాలు బాగా ఫ్రై చేశాను. ఇది బాగా ఫ్రై అయి ఇలా పొడి పొడిగా వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా ఒక్కసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు చక్కెరను తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 5-6 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చక్కెర పొడిని రవ్వలోకి తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక లడ్డు చుట్టడం వీలవుతుందో లేదో ఇలా కొంచెం తీసుకొని లడ్డు చుట్టేలా చూడండి. మీకు ఈ టైంలో లడ్డు చుట్టడం ఈజీగా వస్తే ఇలాగే లడ్డు చుట్టొచ్చు. ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకు నెయ్యిని బాగా వేడి చేసి తీసుకోండి. ఇలా నెయ్యిని వేసి చేయడం వల్ల లడ్డూలు రుచిగా చాలా మృదువుగా ఉంటాయి. ఇలా కాకుండా మీరు ఒక వారం రోజుల్లోనే తిన్నట్లయితే నెయ్యికి బదులుగా కాచిన పాలను తీసుకొనైనా చేయొచ్చు. ఇలా ఒక్కసారి బాగా కలిపినాక లడ్డూలను ప్రిపేర్ చేయడమే. మీకు కావాల్సినంత తీసుకొని ఇలా లడ్డూలా రౌండ్గా చేసి తీసుకోండి. మీకు నచ్చినట్లయితే ఈ లడ్డూలోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి పొడినైనా లేదా ఎండు కొబ్బరి పొడినైనా తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొన్ని లడ్డూలోకి ఎండు కొబ్బరి పొడిని వేసి లడ్డూను చేసుకున్నాము.
ఇలాగే అన్ని లడ్డూలను చేసి తీసుకోవడమే. చూసారా, ఇలా చేస్తే రవ్వ లడ్డూలు గట్టిగా రాకుండా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు రవ్వ లడ్డూలను చేసేటప్పుడు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.